ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. సీఎం జగన్ పాలనలో అన్ని రంగాలు వెనుకబడ్డాయని విమర్శించారు. ఓటమి భయంతో వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంలో దీనిపై విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ ను అధిష్టానం ప్రకటించింది. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు సీఎం రమేష్ సార్ మొత్తం ఎట్లా ఉండబోతుంది? అంటే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా మీకు అనకాపల్లి కేటాయించడం జరిగింది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మొట్టమొదటిగా అనకాపల్లి నాకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కేటాయించినందుకు జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారికి, అలాగే మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఈ దేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర ధన్యవాదాలు తెలుపుతూ, అనకాపల్లిలో ఈరోజు ఏదైతే సమస్యలు ఉన్నాయో నా క్యాండిడేట్ ఎప్పుడైతే అనుకుంటున్నారో ఒక నెల రోజులుగా చాలా అందరూ కూడా కూటమి అభ్యర్థులు కానీ, కూటమిలో ఉండే నాయకులు కానీ, కూటమిలో ఉండే కార్యకర్తలు కానీ ఫోన్లు చేసి మీరైతేనే ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ సమస్యలు మీరు ఢిల్లీ దృష్టికి కానీ లేదా రేపు అమరావతి దృష్టికి కానీ తీసుకెళ్లి పరిష్కరించే వ్యక్తి అని చాలా సంతోషం వ్యక్తపరచడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతిపైన విసిగి వేసిపోయారు. ఎప్పుడప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలా, అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెడిపేసిన ఆంధ్రప్రదేశ్ ని బాగుపరచాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే మీ పేరు పరిశీలన ఉన్నప్పటి నుంచి కూడా మీ పైన విమర్శల దాడి చేస్తూ ఉన్నారు. అంటే ఏం చెప్తారు సార్? అంటే నేను చెప్పాను, ఏనుగు పోయినప్పుడు కొన్ని మరుగుతూ ఉంటాయి. ప్రతి ఎలక్షన్ లో నేను నామినేషన్ వేసేటప్పుడు నాకు రాకుండానే ఎవరు జగన్ సర్కారు, జగన్ మీడియా, జగన్ మనుషులు ఈ మాదిరి చేస్తుంటారు. కాబట్టి దాని గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. అదే రోజు ఒక పిటి కేసు తీసుకుపోయి చేసినంతవరకు 35 సంవత్సరాల్లో నా మీద ఇంతవరకు ఏ ఆరోపణ లేదు, ఏ కేసు లేదు. ఇది ఇది దీనివల్ల ఏమవుతుంది? ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి పైన 33 అవినీతి కేసులు. అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏం చెప్తారు? తెలంగాణలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో ఆంధ్రప్రదేశ్లో అంతకన్నా ఎక్కువ విచ్చలవిడి. దాంట్లో కూడా డబ్బులు సంపాదించుకున్నారు ఈ ప్రభుత్వం. అందరినీ మీరు ఎవరైనా ఫ్రెండ్ మాట్లాడుకుంటే కూడా మీరు మాట్లాడుకున్నారు, లేకుంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, లేకుంటే ఈ పార్టీకి మీరు అనుకూలంగా మాట్లాడుతున్నారు, మీరు మీ మీద కేసు పెడతాం, మీరు డబ్బులు ఇవ్వాలి చేయాలని చెప్పేసి కూడా చేశారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఎవరైతే ఈ ఫోన్ ట్యాకింగ్ పాల్పడిన అధికారులని, నాయకుల్ని వదిలే ప్రసక్తి లేదు. వీరందరినీ కూడా జైలుకు పంపడం జరుగుతుంది. అంటే అలయన్స్ లో భాగంగా మొత్తం ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి ఏ విధమైన స్థానాలు గెలవబోతుంది, అంటే ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది? రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి ఎక్కడ చూసినా కూడా అసలు ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది. కాకపోతే ఈ దుర్మార్గ ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్, పోలీసులు ఎక్కువగా విచ్చలవిడిగా యూటిలైజ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కొంచెం ఆలోచనలో ఉన్నారు. ఇంటర్నల్ గా ఎలక్షన్ రానివ్వండి సార్, అసలు మొదటి ఫేజ్ లో వచ్చింటే ఈ దుర్మార్గుని పంపించే వాళ్ళం కదా సార్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటున్నాడు కదా. నువ్వు పక్కన ఉండి దోచుకుని ఇంత చేసేవాళ్ళు నీతో పాటు ఎక్కడికి పోయినా కూడా ఫ్లైట్లో పోయే ఆ 4-5 మంది రెడ్డిస్ చెప్తే అప్పుడు కనపడలేదా నీకు బీసీ, అప్పుడు కనపడలేదా నీకు మైనారిటీ, అప్పుడు కనపడలేదా నీకు ఎస్సీ? ఎందుకు రాయలసీమలో నుంచి నెల్లూరు వరకు ఉంటే ఎవరికి ఇచ్చావు సీట్లు? ఎట్లా చేస్తున్నావు? అసలు వారికి ప్రయోజనం లేని పదవులు ఇచ్చేసి ప్రయోజనం ఉండే పవర్ అంతా నీ దగ్గర పెట్టుకొని చేస్తుంటే నువ్వా మాట్లాడేది? భగవంతుడు అని చెప్తున్నాడు. భగవంతుడు మన మీద దయ తెలుస్తాడని. తప్పకుండా భగవంతుడు, మనం గత కొన్ని వేల సంవత్సరాలుగా చరిత్రలో చూస్తున్నాం, ఎవరైతే ప్రజలకు అన్యాయం చేశారో ఆ అన్యాయం చేసిన వ్యక్తిని భగవంతుడు ఎప్పుడు కూడా శిక్షించాడు. మొట్టమొదటగా నిన్ను శిక్షిస్తాడని చెప్పి తెలియజేస్తుంది. అనకాపల్లికి సంబంధించి వన్ సైడ్ ఉండబోతుందా లేదా పోటీ ఉండబోతుందా సార్? పోటీకి పెట్టేదానికి ఇంతవరకు అభ్యర్థినే నువ్వు మొత్తం 175, 24 అభ్యర్థులు ప్రకటించి ఈరోజు అభ్యర్థి కూడా ప్రకటించలేని స్థితిలో ఉన్నామంటే అది నీ నైతిక ఓటమి కాదా? ఇది ఖచ్చితంగా ఒకటే చెప్తూ ఉన్నారు. ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా కూడా ఏపీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. వీడియో పర్సన్ సునీల్తో నరసింహారెడ్డి, ఎన్టీవీ, విజయవాడ.